గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వాసవి వ్లాగ్స్. వరలక్ష్మి వ్రతం ముందు రోజు షాపింగ్ వీడియో అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా, చూడండి వాళ్ళైతే చూడండి. ఇంకా షాపింగ్ నుంచి వచ్చిన తర్వాత అయితే కనుక కర్టెన్స్, బెడ్షీట్స్, డివాన్ కట్ అన్నీ అయితే ఉతికిని అన్నీ సర్దేయాలి. అలాగే పడుకునే ముందు శనగలు, పచ్చెనగపప్పు, చింతపండు ఇలా ముందు రోజు రాత్రి నానబెట్టుకున్నాం. అండ్ మార్నింగ్ లేచిన తర్వాత మొత్తం అంతా ఊడ్చి బయట కడిగి ఇదిగోండి ముగ్గులన్నీ వేసేసాను. అలాగే పూజ కాడికి సంబంధించినది మనకు అన్నీ ఉంటాయి కదా, అన్నీ వాష్ చేసేసాను చింతపండుతో. అండ్ ఇక్కడ ఒక పక్క బయట పొయ్యి పెట్టారు, ఇక్కడ రైస్ కడిగి పెట్టారు. అండ్ లోపల మాత్రం వంట అంతా చేస్తూ ఉన్నారు. అండ్ ఇదంతా బట్టలన్నీ వాష్ చేసేసాను. అట్లాగే అంట్లు అన్ని పనులన్నీ అయితే పూర్తి చేసుకుని స్నానాలు చేసేసాము ఫస్ట్ అయితే కనుక. సో ఒక పక్క అమ్మమ్మ, మా పిన్ని, అమ్మ అందరూ హెల్ప్ చేశారు. కానీ మాకు వ్రతం పూర్తి కాదు, ఎందుకంటే చాలా రకాలు వండుకోవాలి, చాలా నిష్టగా అయితే చేసుకోవాలి. యాక్చువల్గా హెల్త్ బాగోలేదు, అయినప్పటికీ కూడా ఒక్కరోజు ఓపిక ఇచ్చిందనమాట అమ్మవారు. గురువారం అంతా పనులు చేసుకుని ఇంకా ఫ్రైడే చేసుకుంటున్నాము. సో ఇక్కడ మా పిన్ని, మా అమ్మ మీకు హాయ్ చెప్తున్నారు. ఒక పక్క ఏమో బూరెలకి పిండి రుబ్బుతున్నారు, ఇంకొక పక్క పులిహోరకి మిక్స్ అంతా తయారు చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకొక పక్క అమ్మమ్మేమో పూర్ణాలు చేయడం కోసంగా అయితే ఉడకపెట్టింది ఉంటుంది కదా, అదైతే కలుపుతుంది. అలాగే కుడుములు వేయడానికి పిండి ఆడించుకుని అయితే వచ్చేసాము. సో ఇది పూర్ణాలు వేయడానికి శనగపప్పు అలాగే బెల్లం అంతా చేస్తారు కదా, సో అదైతే ఉండలు చేస్తున్నారు ఇక్కడ. అండ్ నాకు వచ్చేసరికి మొత్తం దేవుడి గదిలో పని అనమాట. మొత్తం దేవుడి గుట్ట అంతా నీట్గా సర్ది పేపర్స్ వేసి ఫొటోస్కి అన్నీ చేసి అంతా పెట్టే పని అయితే నాది ఉంటుంది. అండ్ అస్సలు రెస్ట్ ఉండదు. మార్నింగ్ ఎప్పుడో లేస్తాము, అట్లాగే పూజ అయ్యే వరకు ఏమీ తినం కాబట్టి చాలా త్వరగా అయితే ఫినిష్ చేసుకోవాలి. అమ్మకి అసలే షుగర్ కదా, సో తనకి ముందే ఫుడ్ అయితే త్వరగా పెట్టేయాలి. ఇంకా పనులు అయితే అవుతూ ఉన్నాయి. ఇంకా ఇక్కడ పులిహోర అయితే చేస్తున్నారు. కరివేపాకు ముందు తాలింపులో ఒకటి, అలాగే నార్మల్గా కొంచెం వేపకుండా కూడా వేస్తే బాగుంటుందంట. అండ్ మా అమ్మ పులిహోరలో ఆవకాయలో స్పెషలిస్ట్ అనమాట, చాలా బాగా కుదురుతుంది. అమ్మ ఆవకాయ, అబ్బ పులిహోర. అసలు మా ఫ్రెండ్స్కి అయితే నేను చిన్నప్పటి నుంచి చదువుకుంటున్న అందరి ఫ్రెండ్స్కి కూడా, అంటే నా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అమ్మ చేతి పులిహోర అంటే చాలా ఇష్టం అనమాట. దట్టు చింతపండు పులిహోర. మేము ఫెస్టివల్కి జనరల్గా వ్రతానికి 11 రకాలు కానీ 21 రకాలు కానీ వండుకుంటూ ఉంటాము. ఫ్రూట్స్ అవన్నీ ఐటమ్స్ అన్నీ కలిపి కూడా 11 కానీ 21 కానీ అయితే అయ్యేలా చూసుకుంటాము. ఆ లెక్క అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒకప్పుడైతే ఇంకా చాలా రకాలు చేసుకునే వాళ్ళం, ఇంకా అంతగా చేసుకోలేకపోతుంది కాబట్టి అమ్మ కూడా ఇంకా 11 రకాలు లేదా 13 రకాలతో అట్లా ఆపేస్తున్నాము. సో ఇక్కడైతే పులిహోర అయితే అయిపోతూ ఉంది. అలాగే నేనైతే పూజ గదిలో ఉన్నాను. ఏంటి అంటే ఈ పూజ గదిలో చేసేటప్పుడు నేను ముందుగా అయితే ఫస్ట్ బయట గుమ్మాలకి అయితే పసుపు రాసి బొట్లు పెట్టేస్తాను. ఎందుకంటే మెయిన్ అనమాట పసుపు రాసి బొట్లు పెట్టడం, అలాగే గుమ్మాలకి తోరణాలు కట్టడం. తోరణాలు మా తమ్ముడు కట్టాడు ఈసారి, వాడే హెల్ప్ చేశాడు. మా మామిడి చెట్లు ఉన్నాయి కాబట్టి పెట్టాము. అండ్ నేనైతే ఫొటోస్ అన్నిటికీ కూడా తుడిచి బొట్లు పెట్టేసి ఆ తర్వాత అయితే కనుక పూలైతే పెట్టేస్తున్నాను. గుమ్మాలకు బొట్లు, అలాగే పూజకాడ మొత్తం అంతా బొట్లు పెట్టేసిన తర్వాత అయితే గణపతిని చేసి అలాగే గౌరమ్మను కూడా చేయాలి. అండ్ నేను గణపతిని చేయమంటే యాక్చువల్గా షేప్ చేసేసాను అనమాట వినాయకుడిని. ఆ షేప్ లాగా కాదు, వినాయక చవితిగా చేసుకోవాలి అని చెప్పేసి ఇట్లా చేశాను నేను. ఇట్లా చేయకూడదు అని చెప్పి మళ్ళీ తీసేసి దాన్ని ఉండలాగా అయితే చుట్టుపిచ్చారు నాతోటి. తర్వాత ఇంకా పత్తిరి కోసాను, ఎందుకంటే మనం తోరం కట్టుకోవాలి కదా. సో ముందు ఆ పీటలు 11 పీటలు 9 పీటలు
పీటల్లాగా వైట్ దారాన్ని వేసిన తర్వాత దానికి పసుపు అయితే రాసాను. తర్వాత తోరం అనేది కట్టేసామన్నమాట. సో ఇదిగోండి పూజ దగ్గర అయితే మొత్తానికి అమ్మవారిని రెడీ చేసాము. అమ్మవారిని రెడీ చేసేటప్పుడు వీడియో రికార్డ్ చేయలేదు, చాలా అలసిపోయాను. అట్లానే ఏమీ తినకపోయేసరికి నీరసం కూడా వచ్చేసింది నాకు. అండ్ అమ్మవారిని రెడీ చేసేటప్పుడు ఇంకా నేను వీడియో అయితే తీయలేకపోయాను. సో మొత్తానికి అలా అయితే రెడీ చేసాము. చాలా ముద్దుగా ఉన్నారు కదా అమ్మవారు అయితే. ఇంకా నగలు పువ్వులు మెల్లో అయితే కనుక ముందు రోజు కొన్నాం కదా రూపు, అది వేసాము. అట్లానే మొత్తం ఫ్రూట్స్ అవన్నీ కూడా కడగాలి. అలాగే పూజ దగ్గర దీపారాధన అంతా కూడా రెడీ చేశాను. ఆ తర్వాత అమ్మ వచ్చేసి అయితే పూజ చేసేసుకుంది. మొత్తం కుడుములు కూడా వచ్చేసరికి 12 ఒక్కొక్క వాయనంలో. మనకి ఎవరైతే ఇంట్లో అమ్మకి కోసం ఉపవాసం ఉంటారో వాళ్ళ కోసంగా ఒక వాయనం, అమ్మ కోసంగా ఒకటి. 12 బూర్లు 12 కుడుములు ఒక చోట వేయాలి. పరమన్నం, పులిహోర, గారెలు, బూరెలు, ఫ్రూట్స్ అన్ని రకాలు కలిపి మొత్తం అది 13 అట్లా సంథింగ్ ఎన్నో అయ్యాయి. అంటే ఇంకా మా అమ్మ అయితే అన్నం తినేసిన తర్వాత అయితే కనుక మేము కూడా తిన్నాము. అండ్ నేను వచ్చి ఈ శారీ అయితే కట్టుకున్నాను. పిన్ అయితే కట్టింది. ఇది అమ్మ శారీనే. అమ్మ కోసం నేను తిరుపతి నుంచి తీసుకొచ్చాను. అమ్మ మ్యారేజ్ యానివర్సరీ కట్టుకుంది. సో ఇది మళ్ళీ నేను ఇప్పుడు రథం కట్టుకున్నాను. నేను కూడా తోరం కట్టుకున్నాను. ఆ చేతిదేమో నాకు ఒక పెద్ద బ్రేస్లెట్ లాగా అయిపోయింది అనమాట. ఆ చెయ్యి కండ వాచడం వల్ల అట్లా వేసాము. సో నా లుక్ ఎలా ఉంది? నాకైతే శారీ కట్టుకోవడం రాదు. మా పిన్న అయితే కట్టారనమాట. సో ఇది తర్వాత లాస్ట్లో అయితే కనుక రికార్డ్ చేస్తున్న వీడియో ఇది. శారీ ఎక్కువసేపు అస్సలు ఉంచుకోలేను, తీసేయాలి. ఎందుకంటే అలవాటు లేని వాళ్ళు అస్సలు వేసుకోలేము శారీ. బట్ నేను వేసుకుంటే అందరూ అంటారు ఏదో అలవాటు ఉన్న వాళ్ళు ఎలా కట్టుకుంటున్నావు అని చెప్పంటారు. లిటరల్గా నాకు హాఫ్ శారీ కట్టుకోవడం కూడా రాదు. ఎవరైనా సరే కడితేనే కట్టించుకుంటాను. గత 8 ఇయర్స్గా నేను 5 ఇయర్స్ హాఫ్ శారీస్, 3 ఇయర్స్గా శారీస్ అయితే కట్టుకుంటున్నాను అనమాట. సో అన్ని ఇయర్స్ ఫిక్స్ అయితే మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. అలాగే మొత్తం అంతా కూడా ఇంకా నైట్ క్లీనింగ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి మనం పొంగించిన దాంతో పరమన్నం అయితే వండామన్నమాట. అంటే ముందు రోజు బియ్యంతో. అండ్ తులసం దగ్గర కూడా పెట్టేస్తాము. అండ్ నెక్స్ట్ డే నైవేద్యం అయితే పెట్టుకోవాలి. సో ఇప్పుడు పిక్స్ యాడ్ చేస్తాను చూడండి. ఈ పిక్చర్ 2017, 18, 19, 20, 21, 22, 23, 24. సో 8 ఇయర్స్ ఫొటోస్ అనమాట. మీకు ఎప్పుడు ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ మా వరలక్ష్మి వ్రతం ఎలా అనిపించిందో కూడా కమెంట్స్లో చెప్పండి. ఇప్పుడు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే విలేజ్ వాసవి వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ టైం నచ్చిందో కమెంట్ చేయండి. బాయ్ బాయ్.